చిచ్చి ఈ పిల్లలేంటో ఈ కాలం ఏంటో రాను రాను పెద్దలంటే గౌరవం లేదు, భయం లేదు. ఈ కాలం పిల్లలకి ఏంటో అసలు నాకే అర్థం. పెళ్ళయ్య నాళ్ళు అవ్వలేదు, పెద్దలంటే పడదు, అప్పుడే గొడవలు అన్నీను. ఏదో అంత అయోమయంగా ఉంది. ఈ కాలం పిల్లలను చూస్తుంటే చిరవగా ఉంది. ఏంటి ఇలా కసుబుసులు ఆడుతుంది? వసే జ్యోతి, వస్తున్నా. ఇలా కూర్చో. ఏటే ఎందాకలు బట్టి కసుబుసులు ఆడుకొని తిరుగుతున్నావు? ఏమైంది? ఏ లేదండి, సుబ్బలక్ష్మి గారు ఉన్నారా? మొన్న వాళ్ళ అబ్బాయి పెళ్లి అయింది. అవును. సంవత్సరం కూడా అవలేదా? అప్పుడే అత్తాకోళ్ళకి పడట్లేదట. పోనీ ఏంటంటారు పడకపోవడం? పాపం పెద్ద ఆవిడ కట్ట సేవ చేయలేకపోతుందట. వాళ్ళట ఉంటే వాళ్ళైనా ఉండాలి, లేకపోతే నేనైనా ఉండాలి. వాళ్ళ వృద్ధాశ్రమానికి పంపించేయండి అత్తమామని, లేకపోతే నేను ఉండలేను ఇంట్లో, నేను మా అమ్మగారి ఇంటికి వెళ్ళిపోతాను అని అంటుందట కోళ్ళు. ఏంటండి అది? ఏంటండి ఈ కాలం కోడళ్ళు? నాకే అర్థం అవ్వలేదు. నాకే బుర్ర పిచ్చెక్కిపోయింది. ఉన్నంటే తీసుకొస్తాను. ఇదేంటి మంచి సస్పెన్స్ లో పెట్టి సిరిపోయింది ఇది? వసే జ్యోతి, జ్యోతి ఏంటి ఇందుకీ వాళ్ళ అబ్బాయి ఏంటన్నాడే? ఏమంటాడు? అలా ఆవిడ పళ్ళు రాలగొడతాను అన్నాడు. సబాసే, అది మగాడే. ఇక్కడ ఎందుకు? హాల్లో కూర్చోండి, టీ పట్టుకుని వస్తాను, మిగతా అది మాట్లాడుకుంటాం. అలా ఇవ్వండి, టీ తీసుకోండి. అవునే, మరి అలా ఆవిడ కొడతా ఆవిడ ఏమనలేదా? ఏమంటది? నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను అన్నది, వెళ్ళిపోమన్నాడు. నాకు మా అమ్మ నాన్న కానీ నువ్వేం పెద్ద ఇది కాదు, నిన్న కాక మొన్న వచ్చావు, నా తల్లిదండ్రులు వదిలేయమంటా వృద్ధాశ్రమానికి వెళ్ళిపో అన్నాడండి. అక్కడ చెప్పింది బాగానే ఉంది కానీ జ్యోతి, చెప్పే విధానం కరెక్ట్ కాదు జ్యోతి. నువ్వేమంటావు? అలాగా భార్య మీద చేయి చేసుకోవడం అన్నీ చాలా తప్పే. తను కొత్తగా పెళ్ళి అయ్యింది, ఇక్కడ అలవాట్లు ఏవి తెలియవు. వాళ్ళ తల్లిదండ్రుల గురించి తెలీదు, భర్త గురించి తెలీదు. ఏదో వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర పెరిగి ఇక్కడ పెళ్లి చేసుకొని ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చినప్పుడు వీళ్ళు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. పోరి పెద్దవాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటారు. ఈడ ఆవేశపడి కొట్టడం ఏంటే? ఆ పిల్లకి అర్థమైనట్టు చెప్పాలి కానీ చేయి చేసుకోవడం మగతనం కాదే. పిల్లకి ఇదిగో మా తల్లిదండ్రులు ఇలాగ ఉంటారు, ఇదిగో నేను ఇలాగ వెళ్తాను, ఇలాగ వస్తాను, ఇలాగ ఉంటుంది, ఇంట్లో పరిస్థితి ఇది అని కొత్తగా వచ్చిన దానికి ఏటి తెలుస్తాయి అన్నీని? వాళ్ళ ఇంటి దగ్గర ఉండే ప్రపంచం వేరు, పెళ్ళి ఇక్కడికి వచ్చాక ఇక్కడ ప్రపంచం వేరు. కొత్త ఇల్లు, కొత్త మనుషులు చూసుకోవాలి కదమ్మా, అర్థం చేసుకోవాలి కదా. ఆడదాన్ని కొట్టేస్తాడా? అంత ఆవేశమా? మీరు చెప్పింది కరెక్టేనండి, కానీ ఆ పిల్లలైనా వాళ్ళ తల్లిదండ్రులు లాంటి కదండి. అత్తమామ కూడా కొంచెం అర్థం చేసుకోవాలి కదండి. వృద్ధాశ్రమంలో వదిలేయమంటదా? అంత పాపం అండి. ఇటు బిడ్డలు ఆ వయసులో చిన్నపిల్లల్లా చూసుకోవాల్సింది పోయి ఏదో ఒక మాట అన్నారు అనుకోండి పెద్దవాళ్ళు, ఏముంది వాళ్ళ అమ్మ అంటే ఏం పడదా? అలాగే అలా కాముంటే వాళ్ళే ఊరుకుంటారు కదా. వృద్ధాశ్రమంలో వదిలేయమంటాను నేను తట్టుకోలేనండి. రేపు పొద్దున వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళని అలాగే వృద్ధాశ్రమంలో తీసుకెళ్లి పడేస్తానంటే అప్పుడు అవునట్టే జ్యోతి. అది కూడా చెప్తాను చూడు. మా సుబ్బారావు ఉన్నాడు కదా, మా డ్యూటీలో చేస్తాడు సుబ్బారావు. అలా ఆవిడ గోల పడలేక వాళ్ళ తల్లిదండ్రులు తీసుకెళ్ళి ఓల్డేజ్ హోమ్లో వేసాడు. ఇది జరిగి ఒక 6 నెలలు అవుతుందిలే. వేసాక పిల్లలు పెద్దోలే, అంటే ఒకడు 9th క్లాస్ చదువుతున్నాడు, ఒకడు 7th క్లాస్ చదువుతున్నాడు. ఇద్దరు మగ పిల్లలే. ఆ మగ పిల్లలు చూసుకొని మీసాలు తిప్పుకుంటాడు మనోడు. మంచిదే, కాదంటలేదు. మన చిన్నాడు ఏదో అల్లరి పని ఏదో చేశాడంట, వీడు తీసి పెట్టి కొట్టాడు. వీడు వాడు తాడేట అన్నాడంట. అది ఎంత విడ్డూరమో చూడు. నేను పెద్దవని మామని తాతని ఎలాగేస్తావో అక్కడ ఆ ఇంటి దగ్గర, అంటే ఓల్డేజ్ హోమ్ అక్కడ ఎలాగేస్తావో నిన్ను కూడా అక్కడికే పంపించేస్తావు, నా దగ్గర ఉంచుకొని నిన్ను ఇలా కొడతాను నన్ను చెప్పి చాలాడంటే. పెద్దోడే వచ్చి లాలా అక్కడైతేనే బాగుంటది నాన్న మీకు కూడా చేసా. చేస్తే అదే మనకు వస్తుంది, పిల్లలు చూస్తారు కదా. అంతే కదా. నాకు భయం వేస్తుందండి, మన పిల్లలు లగ్గం చేస్తారేటండి. అది కల్లో కూడా జరగదు జ్యోతి. ఎందుకంటే నా తల్లిదండ్రుల్ని నువ్వు ఎలా చూసుకున్నావో, మా నాన్నగారు చనిపోయాక మా అమ్మని ఎంత ముద్దుగా చూసుకున్నావో
ఆవిడ దొడ్లెత్తి ఊచలెత్తి అన్నీ చేయడం కల్లారా పిల్లలు చూశారు. ఛే అన్నీ చూశారు. మనం ఏది చేస్తే దేవుడు మనకి అదే ఇస్తాడే. కళ్ళతో చూశారు. మన పిల్లలు ఇప్పటికీ అలా చెయ్యరే. ఎందుకంటే నా తల్లిదండ్రులకు సేవ చేయడం చూశారు. మరి వాళ్ళ తల్లిదండ్రులకు చేసుకోరా. నువ్వు అలాంటి భయ్యాలు ఏం పడక. నా పిల్లల దగ్గర మటుకు చూద్దాం అప్పుడు. అసలు చెప్పింది. ఎందుకంటే ఎందుకంటే ఈ కాలం పిల్లలకి కనీసం అర్థం చేసుకోవాలండి. తప్పండి ఉండు తల్లిదండ్రులు ఒకసారి వాళ్ళ మాట్లాడండి. దగ్గరికి నేను వెళ్ళి చెప్తాను. మాట్లాడండి. అయినా ఆడు కొట్టడం అన్ని తప్పు. కొట్టడం చెప్పాలి తప్పే. చెప్పాలి చెప్పాలి పిల్లకి చెప్పాలి. లేదు ఇంకా కుదరకపోతే వాళ్ళ తల్లిదండ్రులు పిలిచి మాట్లాడాలి. అంతేగాని ఈడావిడ కొట్టనాకి పిల్లనే ఇది భార్య అయినంత మాత్రాన్ని కొట్టేస్తాడా? ఏదో కసుబూసి ఏదో భార్యాభర్తలు ఇద్దరి మధ్య ఏమో వస్తే ఏదో చూసుకోవాలి. తల్లిదండ్రుల విషయంలో ఏదో ఇదైనప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు పిలిచి చెప్పుకోవాలి. అంతేగాని ఏదో తేరగా ఉందని చెప్పేసి ఆడదాయి కదా అని చెప్పేసి కొడేస్తాడాడు. తోలు తీస్తాడు అక్కడికి ఇప్పుడు. చెప్పండి. అది వాళ్ళ అమ్మ నాన్నగారికి చెప్పండి. చెప్తాను ఎందుకంటే చెప్తానులే. అందరూ బాగోవాలి కదండి. నేను చెప్తాను చెప్పండి. ఉండి వెళ్ళేసి వచ్చేస్తాడు అలాగే. సరే.